హలో గైస్, నేను మీ వెల్కమ్ టు జనరలీ మూవీస్. మీరందరూ thumbnail చూసేసి ఉంటారు కదా. సో ఎస్, ఇవాళ మన ఛానల్లో మదరాసి సినిమా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టైటిల్ మదరాసి అని డైరెక్టర్ ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. ఎందుకంటే మదరాసి అనేది రేషియల్ స్లర్. జనరల్గా నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్ స్టేట్స్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వీళ్ళందరినీ మదరాసి అని ట్యాగ్ వేసేస్తారు. ప్రతి ఇయర్కి ఒక సినిమా హిట్ కొడుతూ అటు తమిళ్లోను ఇటు తెలుగులోని జనాలకు బాగా దగ్గర అవుతున్న యాక్టర్ శివకార్తికేయన్. 2021లో డాన్, 2022లో డాక్టర్, 2023లో మావీరన్, 2024లో మేజర్ ముకుంద్ పాత్ర పోషించి కొట్టేశారు ఆయన. డైరెక్టర్ విషయానికి వస్తే ఏఆర్ మురుగదాస్. ఈయన గతంలో మనకు ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు తీశారు. గజని, సెవెన్ సెన్స్, కత్తి, అలాగే తుపాకీ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారనమాట ఈయన. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ అయితే యాక్ట్రెస్గా తీసుకున్నారు. ఈమె కన్నడ యాక్ట్రెస్. మనకి కన్నడలో సప్తసాగర దాచే ఎల్లో అని సైడ్ ఏ సైడ్ బి సినిమా ఉంటుంది. సో ఆ సినిమాతో ఈమె బాగా పాపులర్ అయిందనమాట. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ యాక్ట్రెస్ అయితే మనం చెప్పుకోవాలి. సపోర్టింగ్ రోల్లో ఈ సినిమాలో బిజీ మీనన్ కనిపిస్తారు. ఆయన అయ్యప్పాయం కోశియం అనే మలయాళం సినిమాలో తెలుసు కదా, మన భీమ్లా నాయక్లో పవర్ స్టార్ క్యారెక్టర్ ఆయనదనమాట ఒరిజినల్. యాంటోగనిస్ట్గా విద్యుత్ జమ్ముల్ని తీసుకున్నారు. ఇది మురుగదాస్ విద్యుత్ సెకండ్ కొలాబరేషన్ అనమాట తుపాకీ తర్వాత. స్టోరీ విషయానికి వస్తే తమిళనాడులో ఒక గ్యాంగ్ గన్ కల్చర్ని తేవాలనేది వాళ్ళ ప్లాన్ అనమాట. సో ఆ గన్ కల్చర్ని పోలీసులు, ఎన్ఐఏ వాళ్ళు ఎలాగైనా ఆపాలి, ఈ గన్ కల్చర్ అనేది రాకూడదు అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. దానికి హీరో ఎవరు, హీరోయిన్ ఏంటి, వీళ్ళిద్దరి సంబంధం ఏంటి ఈ స్టోరీకి అనేది మెయిన్ ప్లాట్ అనమాట. క్యారెక్టర్స్ విషయానికి వస్తే డైరెక్టరు హీరోకి ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారు. ఇక శివకార్తికేయన్ ఆ క్యారెక్టర్ని టోటల్లీ వర్త్ అయితే చేశారని చెప్పాలి. అలాగే హీరోయిన్ రోల్ సినిమాలో అంతంత మాత్రమే ఉంటుంది, కానీ కనిపించినంతకాలం హీరోయిన్ బాగా చేస్తుంది. ఇక యాంటోగనిస్ట్ రోల్ విద్యుత్ జముల్ ఎందుకో ఫైట్స్కే పరిమితం అన్నట్టు ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ బిజు మీనన్ది కూడా అంతగా వాడుకోలేదు అనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ రవిచందర్, శివకార్తికేయన్ ఎప్పుడైనా అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పాలి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ మ్యాజిక్ అయితే కనిపించదు. ఏదో కొట్టారు అంత, ఇంగ్లీష్ సాంగ్ అంతా కనిపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, మనకైతే అంతగా అనిపించదు. పాటల సెట్టింగ్ కూడా అంత ఫ్లోలో ఉండదు, అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఈ సినిమాలో మలయాళం సినిమాటోగ్రాఫర్ సందీప్ ఇలమన్ అయితే తీసుకున్నారు. ఈయన గతంలో జనగణమన, అలాగే అయ్యప్పాయం కోశాయంలో ఈయన ఫోటోగ్రఫీ చేశారు. సినిమాలో సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాట్స్ ఉంటుంది. ఈ సినిమాలో మెయిన్ లెట్ డౌన్ అయితే స్క్రీన్ ప్లే అని చెప్పాలి. అసలు డైరెక్టర్ ఎన్ఐఏలని కామెడియన్స్ చేసి పడేశారనమాట. సినిమాటిక్ లిబర్టీ అనేది అక్కడక్కడ తీసుకోవాలి, కానీ ఈ సినిమా మొత్తం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అక్కడక్కడ మంచి మంచి సీన్లు పెట్టారనిపిస్తుంది డైరెక్టర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్తో పార్ట్నర్ అయ్యి ఉంది. సో ఓటీటీలో వస్తుంది. ఎవరైతే ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫైట్స్ కానివ్వండి, ఎవరికైతే ఫైట్స్ ఇష్టమో వాళ్ళకి సినిమా నచ్చిద్ది. నాకైతే సినిమా అంతగా ఎక్కలేదు. సో ఇది ఫ్రెండ్స్ మన మదరాసి సినిమా గురించి రివ్యూ. సో అందరు అడిగినట్టుగానే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.